గైస్, మీకు ఈ వీడియోలో క్యూబ్ అనేది ఫస్ట్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. అదే కొంచెం క్యూబ్ గురించి కొంచెం బేసిక్స్ చెప్తాను. ఫ్రెండ్స్, ఇది 3x3 క్యూబ్. ఇందులో మనకి 6 ఫేసెస్ ఉంటాయి. 1 2 3 4 5 6 ఫేసెస్ ఉంటాయి. అంతే 6 సెంటర్ పీసెస్ ఉంటాయి. సెంటర్ పీసెస్ అంటే ఇవి ఆరెంజ్, ఎల్లో, రెడ్, వైట్, బ్లూ. ఇవన్నీ సెంటర్ పీసెస్ ఫ్రెండ్స్. ఇందులో మనకి కొన్ని కాన్స్టాంట్ వాల్యూస్ ఉంటాయి. ఇందులో మనకి వైట్ ఆపోజిట్ ఎప్పుడైనా ఎల్లో ఉంటుంది, ఎల్లో ఆపోజిట్ ఎప్పుడైనా వైట్ ఉంటుంది, ఆరెంజ్ ఆపోజిట్ ఎప్పుడైనా రెడ్ ఉంటుంది, గ్రీన్ ఆపోజిట్ ఎప్పుడైనా బ్లూ ఉంటుంది. ఇది మన కాన్స్టాంట్ వాల్యూస్, ఇవి మనం చేంజ్ చేయలేం. ఇందులో మన క్యూబ్లో 6 సెంటర్ పీసెస్ ఉంటాయి. 6 ఫేసెస్కి ఒక్కొక్క సెంటర్ పీస్ ఉంటుంది. సో 6 సెంటర్ పీసెస్. ఇందులో మనకి ఎడ్జ్ పీసెస్ ఉంటాయి. ఎడ్జ్ పీసెస్ అంటే ఇవి ఫ్రెండ్స్, ఎల్లో, బ్లూ. ఎల్లో ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఎల్లో, రెడ్. ఇది సెంటర్ పీసెస్ అంటే దీన్ని మనం ఎడ్జ్ పీసెస్ కూడా అనొచ్చు. మిడిల్ పీసెస్ అంటే ఎడ్జ్ పీసెస్. ప్రతి సెంటర్ పీసెస్కి 4 ఎడ్జ్ పీసెస్ ఉంటాయి. ఎడ్జ్ పీసెస్ అంటే ఇవి. ఇక్కడ మనకి ఎడ్జ్ పీసెస్ ఏమున్నాయి? గ్రీన్, ఎల్లో. ఇక్కడ ఎడ్జ్ పీసెస్ ఏమున్నాయి? గ్రీన్, వైట్. ఇక్కడ ఎడ్జ్ పీసెస్ ఏమున్నాయి? రెడ్, ఎల్లో. ఇక్కడ ఎడ్జ్ పీసెస్ గ్రీన్, ఎల్లో. దీన్ని మనం ఎడ్జ్ పీసెస్ అంటారు. ప్రతి ఒక్క సెంటర్ పీసెస్కి 4 ఎడ్జ్ పీసెస్ ఉంటాయి. ఎడ్జ్ పీసెస్కి ఎంబట్టి ఓన్లీ 2 కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓన్లీ 2 కలర్స్ ఉంటాయి ఎడ్జ్ పీసెస్కి. ఎడ్జ్ పీసెస్ పక్కన ఉండేది కార్నర్ పీస్. దీనికి ఎప్పుడైనా 3 కలర్స్ ఉంటాయి. 4 కార్నర్ పీసెస్ ఉంటాయి. 4 క్యూబ్కి 4 కార్నర్ పీసెస్ ఉంటాయి. 4 ఎడ్జ్ పీసెస్ ఉంటాయి. 1 సెంటర్ పీస్ ఉంటుంది ఒక్కొక్క సెంటర్ పీస్కి. ఈ సెంటర్ పీస్కి ఇక్కడ 4 ఉన్నాయి. 4 ఎడ్జ్ పీసెస్, 4 కార్నర్ పీస్ ఉన్నాయి. ఇది క్యూబ్ బేసిక్స్. ఇప్పుడు ఫస్ట్ నేను ఫార్ములాస్ లేకుండా మీకు చెప్తాను ఎలా సాల్వ్ చేయాలో. ఫ్రెండ్స్, ఇవన్నీ సెంటర్ పీసెస్లో మీకు ఇష్టమైన మన విష్ కలర్ ఏదైనా ఒక కలర్ సెంటర్ పీస్ చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకొని ఈ ఎడ్జ్ పీసెస్ అన్నిటిని వైట్ చూజ్ చేసుకుంటే సపోజ్ వైట్ ఎడ్జ్ పీసెస్ అన్ని కలిపి దాన్ని ఒక ప్లేస్ లాగా ఫామ్ చేయాలి. ఇప్పుడు నేను నా విష్గా నేను సెంటర్ పీస్ గ్రీన్ చూజ్ చేసుకున్నా. గ్రీన్ ఆల్రెడీ ఇక్కడ 2 మ్యాచ్ అయినాయి. స్కామ్లు చేస్తున్నా. ఇప్పుడు ఒకటి కూడా మ్యాచ్ కానీ నేను వాటి మ్యాచ్ చేపిస్తా. గ్రీన్ సెంటర్ తీసుకుంటే ఓన్లీ గ్రీనే మ్యాచ్ చేయాలి. ఫస్ట్ ఎడ్జ్ పీస్ వచ్చింది నాకు. సెకండ్ ఎడ్జ్ పీస్ ఇది ఇటు ఉంది. ఇది ఇటుకి తీసుకురావాలి. అంటే దీన్ని మనం ఇటు సైడ్ తిప్పాలి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ తిప్పి ఇది ఇటుకి రావాలి. అంటే మనం పైకన్నా రైట్ సైడ్ అన్నా ఆర్ఎస్ లెఫ్ట్ సైడ్ అన్నా తిప్పుకోవాలి. మీ ఇష్టం. నేను రైట్ సైడ్ తిప్పుకుంటున్నా. తిప్పుకొని ఇది ఇటుకి రావాలంటే జస్ట్ ఇలా అంటే ఇడికి వస్తుంది. నెక్స్ట్ ఇది ఇడికి రావాలి. ఇడికి అన్న ఇడికి రావాలి. అంటే ఏం చేయాలి? ఇది రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. నేను ఇలా అనుకున్నాను. కిందికి స్క్రోల్ చేసి ఇంకా ఇక్కడ ఉంది. ఇది పైకి రావాలంటే సింపుల్గా దీన్ని ఇలా అనొచ్చు. ఇది వచ్చేసింది. నెక్స్ట్ మనకు రావాల్సింది ఇంకోటి ఇక్కడ ఉంది నాకు. దీన్ని ఇక్కడ ఉంది. ఇది డ్రాప్ చేయాలంటే ఇటు సైడ్కి దీన్ని ఇలా స్క్రోల్ చేస్తున్నాను. దీన్ని ఇలా అనొచ్చు. అంటే మనకి ఇంకా అక్కడ రావాలి. ఇది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇది పైకి రప్పియాలి. మనకి కార్నర్ పీసెస్తో సంబంధం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ ప్లస్ ఫామ్ అయితే ఓన్లీ గ్రీన్ కలర్. సపోజ్ వైట్ చూజ్ చేసుకుంటే వైట్ ప్లస్ చేయాలి. ఓన్లీ ఎడ్జ్ పీసెస్, కార్నర్ కాదు. కార్నర్ వచ్చినా సంబంధం లేదు. ఫస్ట్ నేను ఇక్కడ తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాతకి వీటికి మనం ఒక్కొక్క ఎడ్జ్ పీస్కి ఒక కలర్ ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చేసి ఈ గ్రీన్ సెంటర్ పీసెస్కి సెంటర్ పీస్ ప్లస్ ఫామ్ చేసింది. ఫస్ట్ స్టెప్ ప్లస్ ఫామ్ చేసినాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఎడ్జెస్ కలపాలి. ఎడ్జెస్ అంటే ఇక్కడ ఎడ్జెస్కి ఏముంది? ఇక్కడ ఎల్లో కలర్ ఉంది ఎడ్జ్కి. ఈ గ్రీన్ ఎడ్జ్కి ఎల్లో కలర్ ఉంది. ఈ ఎల్లో కలర్కి ఆ ఎల్లో సెంటర్ మ్యాచ్ చేయాలి. ఇక్కడ వైట్కి వైట్ మ్యాచ్ అయింది. ఇలా రావాలి. ఎగ్జాంపుల్, వైట్కి వైట్ మ్యాచ్ అయింది. ఆరెంజ్కి ఆరెంజ్ మ్యాచ్ అయింది. ఇక్కడ రెడ్కి రెడ్ ఉండాలి, కాకపోతే ఎల్లో ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒక 2 టైమ్స్ కింద స్క్రోల్ చేయాలి. 1 2 1 2 1 2 1 2. ఆ 4 ఎడ్జ్ పీసెస్ 1 2 అని మ్యాచ్ అయితే తిప్పనవసరం లేదు. మ్యాచ్ కాలే కాబట్టి నేను తిప్పుతున్నాను. ఇక్కడ మనకి స్క్రోల్ తిప్పుకుంటూ చూడాలి. ఈ లేయర్ని లాస్ట్ లేయర్ని తిప్పుకుంటూ చూడాలి. ఇక్కడ తిప్పుతున్నా నేను. ఇక్కడ ఆరెంజ్ వచ్చింది. ఆరెంజ్కి ఇట్లా పైకి పంపించాలి. నెక్స్ట్ తిప్పుతుంటే ఇక్కడ నాకు ఎల్లో వచ్చింది. ఎల్లో మ్యాచ్ అయింది. దీన్ని పైకి పంపించాలి. మ్యాచ్ అయ్యింది పైకి పంపించాలి. మనకి రివర్స్ రెడ్ మ్యాచ్ అయింది, పైకి పంపించాలి. వైట్ మ్యాచ్ అయింది, పైకి పంపించాలి. ఇప్పుడు నేను 2 స్టెప్స్ కంప్లీట్ చేసిన. రెడ్కి రెడ్ మ్యాచ్ అయింది, వైట్కి వైట్ మ్యాచ్ అయింది, ఆరెంజ్కి మ్యాచ్ అయింది. ఈ సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు క్యూబ్లో మనం ఫస్ట్ ఇయర్ కోసం ఈ 4 కార్నర్ పీసెస్ కలపాలంటే ఎప్పుడైనా మన క్యూబ్లో
ఫస్ట్ థర్డ్ లేయర్ ఉన్న గ్రీన్ పీసెస్ని పైకన్నా పంపేయాలి, 5 పీసెస్ అంటే కిందకి తెచ్చుకుందాం. ఫస్ట్ ఈజీగా ఈ లాస్ట్ లేయర్ని నుంచి పోదాం. ఇక్కడ మనకి గ్రీన్ ఉంది, ఇది ఇక్కడ కూర్చోబెట్టాలంటే ఈ గ్రీన్ ఎడ్జ్ పీస్కి పక్కకి ఏముందో చూసుకోవాలి. పక్కకు ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ మ్యాచ్ని చూసుకోవాలి. ఆరెంజ్ సెంటర్ మ్యాచ్ కావాలి ఎడ్జ్ పీసెస్ లాగా. ఈ ఆరెంజ్కి వైట్ మ్యాచ్ కాలే, తిప్పుతున్నా, రెడ్ మ్యాచ్ కాలే. ఆరెంజ్కి ఆరెంజ్ మ్యాచ్ అయింది. అప్పుడు దీన్ని ఏం చేయాలి మనం, ఇంకా క్యూబ్ని ఇంతే పట్టుకొని, ఇప్పుడు ఇంతే పట్టుకొని, ఇది క్యూబ్ మనకి రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంటే క్యూబ్ని మనం రైట్ సైడ్ తిప్పాలి. రైట్ సైడ్ తిప్పి లెఫ్ట్ సైడ్ టాప్ పార్ట్ని డౌన్ స్క్రోల్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ని రైట్ సైడ్ తిప్పిన పార్ట్ ఉంటుందిగా ఈ ఎడ్జ్ పీస్, దీన్ని తిప్పాలి. తిప్పి దీన్ని పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ వచ్చింది, మనకి ఒక ఎడ్జ్ పీస్, ఒక కార్నర్ పీస్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇది కింది, ఇక్కడ మనకి ఇంకోటి దీనికి అటాచింగ్ కలర్ రెడ్. ఆ రెడ్ సెంటర్ పీస్ చూసుకోవాలి, తిప్పచ్చు, మనం రొటేట్ చేయొచ్చు. రెడ్కి వైట్ మ్యాచ్, రెడ్కి రెడ్ మ్యాచ్ అయింది. మనది అనేది మనకు వచ్చేసి పీస్ లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ మనం తిప్పాల్సింది రైట్కి తిప్పి ఈ లెఫ్ట్ సైడ్ అనేది డౌన్ స్క్రోల్ చేసి ఇది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఇంకోటి వచ్చింది. ఇంకా రాసింది ఇటు ఒకటి ఇక్కడ ఉంది. ఎప్పుడైనా క్యూబ్ మనకి ఫ్రంట్ సైడ్ ఉంటే దాన్ని మనం లెఫ్ట్ సైడ్గా మార్చుకొని డౌన్ స్క్రోల్ చేసి దాన్ని రైట్ ఆర్ లెఫ్ట్, నేను లెఫ్ట్ తీసుకుంటున్నా. మనకి అటాచింగ్ కలర్ వైట్ మ్యాచింగ్ చూసుకోవాలి. వైట్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ మనకి ఎడ్జ్ పీస్ లెఫ్ట్లో ఉంది, కార్నర్ పీస్, సో రైట్కి తిప్పాలి. రైట్కి తిప్పి లెఫ్ట్ పీస్ని డౌన్ స్క్రోల్ చేసి దీన్ని స్క్రోల్ చేసి మనకి ఇక్కడ వచ్చింది. మనకు రాసింది ఇంకొకటే, అది ఇక్కడ ఉంది. ఎప్పుడైనా మనకి ఇలా ఉంటే మనం దీన్ని జస్ట్ ఇలా ఉంటే మనం దీన్ని ఇలా అనకుండా ఇలా పట్టుకొని క్యూబ్ ఇలా అని డౌన్ లెఫ్ట్ ఆర్ రైట్, నేను రైట్ చేస్తున్నా, రైట్ చేసి డౌన్ పోతుంది కాబట్టి మనం ఎప్పుడైనా లెఫ్టే చేయాలి. లెఫ్ట్ చేసి దీనికి అటాచింగ్ కలర్ ఎల్లో ఉంది, ఎల్లో సెంటర్ మ్యాచ్ అయ్యేటట్టు చూడాలి. మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన తర్వాత మనకున్నది ఇక్కడ, మనకున్నది రైట్ సైడ్లో కాబట్టి రైట్ సైడ్ తిప్పి మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని రైట్ సైడ్ ఫస్ట్ స్క్రోల్ చేసి అటు సైడ్ మూవ్ చేసి ఇది ఏ పార్ట్ ఉంది, టాప్ పార్ట్, టాప్ లెఫ్ట్ ఉంది కాబట్టి దాన్ని డౌన్ స్క్రోల్ చేసి దీన్ని ఇలా స్క్రోల్ చేసి ఇది వస్తుంది ఫ్రెండ్స్. దీంతో మనకు ఫస్ట్ డే అనేది అయిపోతుంది క్యూబ్. ఫ్రెండ్స్ దీంతో మనం ఇక్కడ ఫస్ట్ డే అనేది కంప్లీట్ చేసినాం. టోటల్గా సెకండ్ లేయర్ నేను వీడియో అప్లోడ్ చేస్తాను, అందులో కొన్ని ఫార్ములాస్ అయితే నేను చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.